హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ధనుష్ గారు నడిచిన 50వ చిత్రమైన రాయన్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదనేది మనం తెలుసుకుందాం ఈ రివ్యూలో. అంతకంటే ముందు మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలండి. ఏం లేదండి, మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మార్నింగ్ షోకి వెళ్ళి నేను ఆల్రెడీ డెడ్ పూల్ రివ్యూ ఇచ్చేసాను మన ఛానల్లో. అండ్ ఇప్పుడైతే మ్యాట్నీ షోకి వెళ్ళి రాయన్ మూవీ రివ్యూ కూడా ఇచ్చేస్తున్నా. సో ఇలా అందరికంటే ముందుగా రివ్యూస్ అందుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ధనుష్ గారు అండ్ అలానే భారీ కాస్టింగ్ అండి. ధనుష్ గారు ఈ మూవీకి స్టోరీ రాశారు, డైరెక్షన్ కూడా ఆయనే. అండ్ ఈ మూవీలో ఎస్ఏ సూర్య గారు ఉన్నారు, సెల్వరాఘవన్ గారు అండ్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా ఇచ్చారు. సో అందుకే వెళ్ళి ఈ మూవీ చూశాను అనమాట. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలోనే వచ్చి రాయన్ అలియాస్ ధనుష్ గారు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉంటారు. అయితే ఇద్దరు తమ్ముళ్ళని చెల్లెల్ని పెంచే బాధ్యత తనే తీసుకుంటాడు. వీళ్ళకి పెద్ద దిక్కుగా సెల్వరాఘవన్ గారు ఉంటారు. అయితే అదే టైంలో ఆ ఊర్లో గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉంటాయి విలన్స్ మధ్య. ఆ గ్యాంగ్ వార్స్లో రాయన్ ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. సో రాయన్ అందులోంచి వాళ్ళని కాపాడుకున్నాడా లేదా, అసలు ఎలా ఇరుక్కున్నారు అని తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ మంచి ఎమోషనల్ టచ్తో స్టార్ట్ అవుతుందండి. తర్వాత కూడా చాలా ఎంటర్టైనింగ్గా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సందీప్ కిషన్ తన భుజాల మీద వేస్తున్నాడని చెప్పాలండి. ఒక పక్క లవ్ ట్రాక్తో, ఒక పక్క బిల్డప్ సీన్స్తో తనైతే ఎంటర్టైన్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. అండ్ ఒక పక్క ధనుష్ క్యారెక్టర్ని అలా ఎస్టాబ్లిష్ చేస్తూనే ఇంటర్వెల్ వరకు తీసుకెళ్తారు. ఇంకా అప్పుడు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే మాస్ అని చెప్పాలి. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ గట్టిగా ఉంటుంది అనుకుంటాం మనం. సో అక్కడ నుంచి అయితే కథ టర్న్ తీసుకొని మిగతాదంతా కూడా క్యారెక్టర్స్ మీద డ్రైవ్ అవ్వకుండా ఎలా పడితే అలా కిచిడీలాగా అయిపోయింది. ఇంక ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి ధనుష్ గారు అండ్ సందీప్ కిషన్ గారు అండి. మనకు ఆల్రెడీ తెలుసు ధనుష్ గారు ఒక వర్స్టైల్ యాక్టర్, ఆయన ముందు ఎవరు పనికిరారని. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సందీప్ కిషన్ గారు ఆయనకి చాలా షేడ్స్ ఉన్న రోల్ అయితే ఇచ్చారని చెప్పాలి. అవలీలుగా చేసి పడేశారు ఆయన. ఎదురుగా ధనుష్ గారు ఉన్నా కానీ తనదైన మార్కులో సందీప్ కిషన్ గారు అయితే మనకు గుర్తుండిపోతారు. కాకపోతే మన తెలుగు ఆడియన్స్ అయితే ఆ రోల్లో ఆయన అయితే ఊహించుకోలేకపోతారు. అలానే చెల్లి పాత్రలు చేసిన దుషాన విజయన్ గారు కూడా, ఆవిడ కూడా ఇంతమంది కాస్టింగ్ ఉన్నా కానీ ఆవిడ మార్క్ అయితే ఆవిడ చూపించారు. ఇంక ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండి. టెక్నికల్గా ఇది ఒక్కటే బాగుంది మూవీలో. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే గ్రాఫ్ అంతా పడిపోయిందని చెప్పాలండి. సో కంప్లీట్గా ఇంటర్వెల్ నుంచి అయితే కథ టర్న్ అయ్యి సెకండ్ హాఫ్లో క్యారెక్టర్స్ మీద డ్రైవ్ అవ్వకుండా ఏది పడితే అది కొత్త స్టోరీ తీసుకుని వచ్చినట్టు అనిపించింది. సో అప్పుడు దాకా చూపించిన కథ ప్రోగ్రెస్ అంతా కూడా వృధానా అన్నట్టుగా అయిపోయింది. పోనీ అలా ఎందుకు టర్న్ చేశారని జస్టిఫికేషన్ సీన్స్ కూడా ఇవ్వలేదండి. ఇంక ఈ మూవీలో క్యారెక్టర్స్ అన్నింటినీ రాసుకున్నారు కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేపారని నాకు అనిపించింది. సెల్వరాఘవన్ గారు కానీ, ఎస్ఏ సూర్య గారిని కానీ, అపర్ణ బాలమురళి కానీ వీళ్ళు ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదండి. అండ్ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం, బాగానే ఉంది. కానీ తెలుగు ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు డౌటే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, ఏఆర్ రెహమాన్ గారు అయితే ఈ మూవీ కంప్లీట్గా లెట్ డౌన్ చేసి పడేశారని చెప్పాలి. బీజిఎం అయితే ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వలేదు ఒక్కటి కూడా. ఈ మూవీకి ఎలివేషన్ సీన్స్ ఉన్న పడ్డా కానీ బీజిఎం లేకపోవడం వల్ల అవైతే నార్మల్ సీన్స్ లాగానే అనిపించాయి. సో బేసిక్గా ఈ మూవీ తీసుకుందే రొటీన్ స్టోరీ కాబట్టి స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా రాసుకుంటే బాగుండేది, లైక్ మన మహారాజా మూవీ లాగా. కాకపోతే మరీ నార్మల్గా చూపించేశారు, అసలు ఏమాత్రం కూడా అనిపించలేదు ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్ అయితే. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ధనుష్ అండ్ సందీప్ కిషన్ నటన కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం అయితే ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.